నేడు సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పెద్దన్నవారిపల్లిలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొననున్నారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు లండన్కు వెళ్లనున్నారు. ఆయన సతీమణి భువనేశ్వర్తో కలిసి లండన్లో పర్యటించనున్నారు. నేడు సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పెద్దన్నవారిపల్లిలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొననున్నారు. మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. మరో బ్రేకింగ్, ఏపీ సీఎం చంద్రబాబు లండన్కు వెళ్లనున్నారు. ఆయన సతీమణి భువనేశ్వర్తో కలిసి లండన్లో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న భువనేశ్వర్కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ 2025 డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును ఈ నెల 4న లండన్లో ప్రదానం చేయనుంది. హెరిటేజ్ ఫుడ్స్కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డును ఆ సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై భువనేశ్వరి అందుకొనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. పర్యటన అనంతరం సీఎం లండన్ వ్యాపారవేత్తలతో భేటీ అవుతారు. విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు లండన్కు వెళ్లనున్నారు. ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి లండన్లో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న భువనేశ్వరికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ 2025 డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును ఈ నెల 4న లండన్లో ప్రదానం చేయనుంది. హెరిటేజ్ ఫుడ్స్కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డును ఆ సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై భువనేశ్వరి అందుకొనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. పర్యటన అనంతరం సీఎం లండన్ వ్యాపారవేత్తలతో భేటీ అవుతారు. విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానిస్తారు. ఛత్తీస్గఢ్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రజత్ మహోత్సవం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్సవాలు ప్రారంభించనున్నారు. పర్యటనలో భాగంగా రోడ్లు, పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ, ఇంధనం వంటి కీలక రంగాల్లో 14,260 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేయనున్నారు. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్మారక చిహ్నం, గిరిజన స్వతంత్ర సమరయోధుల మ్యూజియంను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇక పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో చికిత్స పొందుతున్న పిల్లలతో సంభాషించనున్నారు. అనంతరం ఛత్తీస్గఢ్ నూతన అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించి భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే ఆధ్యాత్మిక అభ్యాసం, ధ్యానం కోసం ఆధునిక కేంద్రమైన బ్రహ్మకుమారిల శాంతి శిఖర్ను కూడా మోదీ ప్రారంభించనున్నారు.
బ్రేకింగ్ న్యూస్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో బాహుబలి ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో అత్యంత బరువైన ఉపగ్రహాన్ని భూస్థిర కక్షలోకి ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం. సుమారు 4.4 టన్నుల బరువు కలిగిన మల్టీ బ్యాండ్ కమ్యూనికేషన్ 4.4 శాటిలైట్ను రోదసిలోకి పంపేందుకు చకచక ఏర్పాట్లు చేస్తోంది. ఇస్రో ఎల్విఎం M5 రాకెట్ ద్వారా CMS-02 సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. రేపు సాయంత్రం 5:26 ప్రయోగించేందుకు తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో అంతా సిద్ధం చేశారు. నేడు ప్రయోగం కోసం కౌంటౌన్ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ప్రయోగంలో 4,400 కిలోల బరువున్న CMS-03 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపించనున్నారు. రాకెట్ ప్రయోగాన్ని 16.09 నిమిషాల్లోనే పూర్తి చేసేలా డిజైన్ చేశారు. 43.5 మీటర్ల పొడవు కలిగిన LVM-3 రాకెట్ 642 టన్నుల బరువుతో భూమి నుంచి నింగిలోకి పయనం కానుంది. 4,400 కిలోల బరువు కలిగిన CMS-03 ఉపగ్రహాన్ని భూమికి దూరంగా 29,970 కిలోమీటర్లు, భూమికి దగ్గరగా 170 కిలోమీటర్ల ఎత్తులో జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టనున్నారు. ఉపగ్రహాల నియంత్రణ కేంద్రమైన హసన్లోని శాస్త్రవేత్తలు ఉపగ్రహంలోని అపోజి ఇంధనాన్ని మండిస్తారు. దశల వారీగా 3-4 విడతల్లో భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్షలో ప్రవేశపెడతారు. భారత్ సహా విశాలమైన సముద్ర ప్రాంతంలో కమ్యూనికేషన్ సేవలు అందించడం కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. పాక్ దాడి చేసినా భారత్ స్పందించలేదని చెప్పి దేశ గౌరవాన్ని సీఎం దెబ్బతీశారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మన సైనికుల ధైర్య సాహసాలకే అవమానమని, ఆపరేషన్ సింధూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతుందన్నారు. ఈ ఆపరేషన్ ఉగ్రవాదంపై ప్రధాని మోడీ తీసుకుంటున్న కఠిన చర్యలకు ప్రతీక అని తెలిపారు. దేశ ప్రజలకు, సైనికులకు సీఎం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో ఆసుపత్రి జనరల్ వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రతా లోపం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజాంపేట గౌతమ్ మోడల్ స్కూల్లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 7 టీచర్లకు గాయాలయ్యాయి. ఘటన పాఠశాల వదిలే సమయంలో జరిగింది. వెంటనే స్పందించిన పాఠశాల యాజమాన్యం ప్రగతి నగర్లోని పీపుల్స్ ఆసుపత్రికి తరలించారు. వీరికి బోన్ ఫ్రాక్చర్ జరిగిందని డాక్టర్లు నిర్ధారించారు. మొదటి అంతస్తు నుండి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్పై పడడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువైంది. అలాగే టీచర్ల స్థానంలో విద్యార్థులు ఉంటే ఘోరం జరిగేదని స్థానికులు తెలిపారు. వివిధ స్కూల్ యాజమాన్యం సైతం లిఫ్టులు ఫిట్నెస్ చెక్ చేసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. టీటీడీ ఆసుపత్రిలో భక్తులు స్వచ్ఛంద సేవ అందించేలా శ్రీవారి వైద్య సేవను త్వరలోనే ప్రారంభించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. శ్రీవారి సేవపై ఆయన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మంతో సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. ఇక తిరుపతి, తిరుమలలోని ఆయుర్వేద, స్విమ్స్, బర్డ్, చిన్నపిల్లల అశ్విని ఆసుపత్రిలో రోగులకు సేవ చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఇందుకోసం శ్రీవారి వైద్య సేవా సెల్ను ఏర్పాటు చేయాలన్నారు. ఐఐఎం అహ్మదాబాద్ రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖకు సంబంధించిన ముఖ్యమైన శిక్షకులతో నవంబర్లో శ్రీవారి సేవకులకు శిక్షణ ఉంటుందని, దీనికి సంబంధించిన ఆడియో, వీడియో, విజువల్స్, ట్రైనింగ్ మెటీరియల్ సిద్ధం చేయాలన్నారు. రైతు దంపతులు తాము ప్రేమగా పెంచుకున్న మేకపిల్లను తోడుగా తీసుకొచ్చి కొత్త బైక్ను కొనుగోలు చేసిన ఘటన తిరునెల్వేలి జిల్లాలో ఆశ్చర్యం కలిగించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తిరునెల్వేలిలో జిల్లా నడువుకురిచి ప్రాంతానికి చెందిన రైతు దంపతులు ముత్తు కుమరన్, లక్ష్మి వీరిద్దరూ కొత్త బైకును కొనుగోలు చేయడానికి తిరునెల్వేలి వన్నరపేటలో ఉన్న షోరూంకు వచ్చారు. వీకే తాము పెంచుతున్న మేకపిల్లను కూడా తోడుగా తీసుకొచ్చి షోరూంకు వచ్చారు. అక్కడ కొత్త వాహనం కొనుగోలు ప్రక్రియలు జరుగుతుండగా ఆ పిల్ల మేక కూడా తన యజమానుల వెనుక షోరూంలో ఇక్కడి నుండి అక్కడికి పరిగెత్తి ఆడుకుంటూ ఉంది. దీంతో అక్కడ ఉన్న అందరినీ ఆకర్షించింది. భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక భద్రతా సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఇరు దేశాలు శుక్రవారం 10 ఏళ్ల కాలానికి కీలక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. భారత్, అమెరికాల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక సంబంధాలకు ఇది నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు భారత్తో కలిసి పనిచేస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. ఇద్దరు నేతలు కౌలాలంపూర్లో ద్వైపాక్షిక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. అంతకుముందు అనేక అంశాలపై చర్చలు జరిపారు. భారత్పై అమెరికా 50% సుంకాలు విధించాక రెండు దేశాల మధ్య సంబంధాలు ఇటీవల బాగా క్షీణించింది. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్పడింది. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పటిష్టం చేసే క్రమంలో విస్తృత స్థాయి దార్శనిక పత్రంలా విధానపరమైన మార్గదర్శిగా ఇది ఉపయోగపడనుంది. 2015లో కుదిరిన ఇలాంటి ఒప్పందం గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇది అనివార్యమైంది. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వెంగళరావు నగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఎవరైనా మరణిస్తే వారి స్థానంలో పోటీ పెట్టకూడదనే సాంప్రదాయాన్ని బీఆర్ఎస్ పార్టీ తుంగలు తొక్కిందని ఆరోపించారు. ప్రస్తుతం
బీఆర్ఎస్ పార్టీని ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన అన్నారు. గతంలో పీజీఆర్ మరణించినప్పుడు బీఆర్ఎస్ దుర్మార్గంగా వారి అభ్యర్థిని నిలబెట్టిందని మండిపడ్డారు. ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ఆనాడు కాంగ్రెస్ కు బద్ద వైరి పక్షాలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆనాడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజీఆర్ గారి మీద ఉండే గౌరవంతో రాజకీయ వైరుధ్యాన్ని, భిన్న రాజకీయ ఎజెండాలను పక్కన పెట్టి పీజీఆర్ ను గౌరవించడానికి ఆనాడు ఏకగ్రీవం చేయడానికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సహకరించిన మాట వాస్తవం కాదా? మరి ఆనాడు బీజేపీ, బీఆర్ఎస్ పీజీఆర్ కుటుంబానికి అండగా నిలబడి మరణించిన ఉప ఎన్నికల్లో పీజీఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేద్దామంటే ఏకగ్రీవం జాంతా నహి, పీజీఆర్ కుటుంబాన్ని గెలవనిచ్చేదే లేదు అని ఆనాడు పేదోళ్ల దేవుడైన పీజీఆర్ కుటుంబం మీద ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టింది ఈ దరిద్రపు గొట్టు బీఆర్ఎస్ పార్టీ కాదా? దానికి నాయకత్వం వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? ఈ దృష్ట సాంప్రదాయానికి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? మరి ఆనాడు సాంప్రదాయాన్ని కాదని పీజీఆర్ పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా ఉన్న పీజీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిన ఈ కిరాయి మూక ఈ రోజు సానుభూతితోని ఎన్నికల్లో ఓట్లేయమని అడుగుతారు. ఆనాటి ప్రత్యక్ష సాక్షి ఇక్కడనే పీజీఆర్ బిడ్డ విజయారెడ్డి ఉన్నది. ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణా నది జలాలను, గోదావరి జలాలను, ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఈనాడు అక్కడ కట్టిన హైటెక్ సిటీ కోసం సర్వం వడ్డిన పీజీఆర్ మీదనే అభ్యర్థి పెట్టిన మీకు ఈనాడు ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్లు అడిగే హక్కు మీకున్నదా అని నేను అడుగుతున్నా. దేశంలో ప్రస్తుతం రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా 500 గీగావాట్ల ఉత్పత్తిలో 74% థర్మల్ పవర్ స్టేషన్ల ద్వారా ఉత్పత్తి అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 2 ఏళ్లుగా మైనారిటీలకు అన్యాయం చేసి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల దృష్ట్యా ఓట్ల కోసం ఆ వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తున్నారన్నారు. అజారుద్దీన్కి మైనారిటీలపై ప్రేమ ఉంటే 2 ఏళ్ల క్రితం ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగంతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నిజంగా మైనార్టీల మీద ప్రేమ ఉంటే 2 సంవత్సరాలుగా ఎందుకు పెట్టలేదు మైనారిటీ మినిస్టర్ ను? నిజంగా అజారుద్దీన్ శూరుడు వీరుడైతే ఈ ఎలక్షన్ ఆయన ఎందుకు టికెట్ ఇవ్వలేదు? 2 సంవత్సరాల క్రితం ఇది అజారుద్దీన్ ఎందుకు మరి మంత్రివర్గంలో తీసుకోలేదు? వారం రోజుల ముందు జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు ఎందుకు తీసుకుంటున్నారు? జస్ట్ 1 వీక్ బిఫోర్ ఎవరిని మభ్యపెట్టడం కోసము, ఎవరిని మోసం చేయడం కోసము. మీకు అంత శుద్ధి, మైనార్టీల చిత్తశుద్ధి ఉంటే 2 సంవత్సరాలు మీరు ఉండేది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత పెట్టబెడ చదువుకొని పోవాలి గాంధీభవన్కు సెక్రటరియట్ నుంచి. అందులో 2 సంవత్సరాలు అయిపోయాయి. ఈ 2 సంవత్సరాలు మైనార్టీలకు నష్టం చేశారు అనమాట. మీరు అన్యాయం చేశారు, దగా చేశారు, మోసం చేశారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో మరి మీకు అంత ప్రేమ ఉంటే ఈయన గత ఎన్నికల్లో పోటీ చేశాడు కదా ఇదే జూబ్లీహిల్స్ లో, ఆయనకి ఎందుకు టికెట్ వెళ్ళారు? మరి ఆయనకి ఎందుకు వెళ్ళారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఆయన ఎమ్మెల్సీ చేస్తామంటారు, మంత్రి చేస్తామంటారు, జూబ్లీహిల్స్ టికెట్ మాత్రం ఇవ్వమంటారు. గతంలో పోటీ చేసి మంచి ఓట్లు వచ్చినాయి కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అడిగేటువంటి అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. తెలంగాణ ప్రజలే రానున్న రోజుల్లో అద్భుతమైనటువంటి జవాబు, పక్కా జవాబు చెప్తారు. ఈ 2 పార్టీలకు కూడా, ఈ కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పబోతారో మీరే చూస్తారు. 2 ఏళ్లలోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని పలువురు ఎంఐఎం నాయకులు బీఆర్ఎస్లో చేరారు. నోటికొచ్చిన హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. తులం బంగారం ఇస్తాం, యువతులకు స్కూటీలు ఇస్తాం, వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తామంటూ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. కూరగాయల మార్కెట్లు, ఈస్త్రీ షాపులు, సెలూన్లు వదులుతాడా తిన్నా? అందరు నాగం చేయడు. మరి గసంటోలో కోట్లు ఎత్తామా? ఆగం అవుతామా? కాకుర్రి నేను గదే చెప్తున్నాయి. 10 ఏళ్ళు సుకూన్గున్నాం, ఇప్పుడు ఆగం కావద్దు. రెండోది, మీరు కూకట్పల్లి ఎమ్మెల్యే సాబ్తో కూడా నేను మాట్లాడతా. ఆ మోతీనగర్లో కూడా నాకు షఫీ చెప్పిండు,
ఆడ కూడా మీరు ఇదివరకు శుక్రవారం పెట్టుకుందిరా అట్లే నడిపించేటట్టు కూడా నేను చెప్తా. ఎమ్మెల్యే కుక్కట్పల్లి కూడా మనోడే, మన పార్టీడే, ఆయనకు కూడా చెప్తా. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళీ మన పార్టీ గెలుస్తుంది, ఎవడు కూడా ఆపలేడు. మళ్ళీ చెప్తున్నా నేను, వాడు ఒక్కటే నమ్ముకున్నాడు. ఇప్పుడు బెదిరిస్తాడట, ఏమని మీరు ఓట్లు వేయకుండా బెదిరిస్తారట, కాదంటే దొంగ ఓట్లు ఎత్తారట, ఇక లేదంటే ఆఖరికి పైసలతో కొనెత్తారట. అన్నీ మనకి ఎరుకున్న ఉపాయాలు, ఇవేం తెలివనేం కాదు. వానికి ఎంత తెలివి ఉందో మనకు అంతకంటే ఎక్కువ తెలివి ఉంది. మన తెలంగాణలో సామెత చెప్తారు, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందట. కాబట్టి మీరు అంత తెలివిగా మీరు కూడా ఆలోచన చేయాలి. ఇడ్లీ సూర్యాపేట జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. చివెంల మండలంలోని వట్టి గమ్మంపాడులో వర్షానికి దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. తుఫాను ప్రభావం వల్ల రైతులు కోలుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. నీట మునిగిన పంట పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రోజురోజుకు దిగజారుతుందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదు, ప్రజా విధ్వంస పాలన అని మండిపడ్డారు. రెహమద్ నగర్ అమాటీ పాయింట్లో మాటాముచ్చట కార్యక్రమంలో పాల్గొన్న నిరంజన్ రెడ్డి మైనార్టీలను మభ్యపెట్టడానికి అజారుద్దీన్కు మంత్రి పదవి కట్టబెట్టారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజల హృదయాలలో నిలిచిన నాయకుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు నిరంజన్. ప్రచారంలో భాగంగా గత 10-12 రోజులుగా మేము వనపర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా పార్టీ శ్రేణులు, నేను, నాతో పాటు మా నాయకులు ఈ రహమద్ నగర్లో ఉండేటువంటి ఒక 10 బూతుల ఏరియాలో ఈ ప్రచారంలో భాగస్వాములమైనాము. ఇక్కడ ఉండేటువంటి మొత్తం 10 బూతులకు సంబంధించినటువంటి అన్ని ఏరియాస్ అంతా కూడా, బస్తీలంతా కూడా తిరుగుతున్నాం. ప్రజలందరినీ కూడా పర్సన్ టు పర్సన్, వ్యక్తి నుంచి ప్రతి వ్యక్తిని కలుస్తూ ఉన్నాం. ఈ రోజు ప్రత్యేకంగా అన్ని ఛాయ కూడళ్ల దగ్గర, టీ పాయింట్స్ కావచ్చు, ఛాయ్ హోటల్స్ కావచ్చు, ఛాయ్ బిస్కెట్తో పాటు ఇక్కడ హోటల్కి వచ్చేటువంటి సందర్శకులు కానీ, హోటల్ యజమానులు కానీ, వర్కర్స్ కానీ వీళ్ళందరితో కూడా సంభాషించేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం ఇవాళ పార్టీ పిలిపించేది మొత్తం హైదరాబాద్లో. సో అందులో భాగంగా ఈ టీ పాయింట్కి వచ్చినాం. మేము టీ యజమానితోనే మాట్లాడినాము. వాజిద్ ఆయన పేరు. ఆయన చెప్తుండే క్లియర్గా పలు విషయాలు చెప్పినాడు ఇప్పుడు మీ ముందే. ఒకటి, గోపీనాథ్ గారు చాలా మంచి వ్యక్తి ఉండే, ఉత్తముడు ఉండే. దురదృష్టవశాత్తు ఆయన మరణం సంభవించింది. ప్రజలకు అందుబాటులో ఉండేవాడు, సేవాభావం కలిగినటువంటి మనిషి, డౌన్ టు అర్త్ ఉండేవాడు. కాబట్టి డెఫినెట్గా మేము ఇప్పుడు ఆయన సతీమణికే వేయాలనుకుంటున్నాం అనేటువంటి మాట ఒకటి చెప్పి. భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీ బోర్డు మెంబర్, టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డులోకి తీసుకునే ముందు సభ్యులకు హిందూ ధర్మంపై అవగాహన, మర్యాద ఉందా లేదా అని చూసుకోవాలని రాజాసింగ్ హితవు పలికారు. తెలుగుదేశంలో ఇంకా ఇలాంటి ప్రజాప్రతినిధులు ఎంతమంది ఉన్నారో సర్వే చేయాలని రాజాసింగ్ అన్నారు. ఎంఎస్ రాజుపై కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మరెవరు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయరని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. ఏ వ్యక్తికి, ఏ రాజకీయ నేతలకి టీటీడీ బోర్డు మెంబర్ పెట్టొచ్చా ఒకసారి మీరు చూడాలి. అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ పెట్టే ముందు ఆ వ్యక్తిలో ధర్మం పట్ల అభిమానం ఉందా లేదా, మర్యాద ఉందా లేదా, హిందూ ధర్మం పట్ల ఆ వ్యక్తికి నాలెడ్జ్ ఉందా లేదా ఒక్కసారి చూసిన తర్వాతనే టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వాలని మా నాయుడు గారికి నా ఒక నివేదిక. అదేవిధంగా ఇట్లాంటి బుద్ధి లేని వ్యక్తులు, ఎమ్మెల్యేస్ ఇంకా ఎంతమంది టీడీపీలో ఉన్నారు, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్సీస్ కానీ, మినిస్టర్ కానీ, దానిపైన కూడా ఒక మా నాయుడు గారు సర్వే చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏది నోరుకు వస్తే అది మాట్లాడుతున్నారు మా ధర్మం పట్ల, మా భగవద్గీత పట్ల. అది చాలా తప్పు. ఈ ఎమ్మెల్యే పైన మీరు చర్యలు తీసుకోవాలి, ఈయనకి సస్పెండ్ చేయాలని మా నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళొక్కసారి భగవద్గీత పైన కానీ, హిందూ ధర్మం పైన కానీ ఎవరు కూడా కామెంట్ చేయకుండా ఈ ఎంఎస్ రాజు పైన మీరు చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను.
తెలంగాణ కేబినెట్లోకి అజారుద్దీన్ అడుగుపెట్టారు. మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్లో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. అజారుద్దీన్తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్, మంత్రులు హాజరయ్యారు. అజారుద్దీన్కి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీం విధించిన గడువు దగ్గర పడుతుండటంతో మరింత సమయం కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు. సుప్రీంకోర్టును స్పీకర్ తరపు లాయర్లు 8 వారాల గడువు కోరినట్లు తెలిసింది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలను విచారించినట్లు కోర్టుకు తెలిపిన స్పీకర్ తరపు లాయర్లు మిగతా ఎమ్మెల్యేలను విచారించడానికి 8 వారాల సమయం అడిగినట్లు తెలిసింది. వరంగల్ తూర్పు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బగ్గుమన్నాయి. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాశీబుగ్గలోని విగ్రహం దగ్గర కార్యక్రమం కోసం కొండ వర్గీయులు ఏర్పాటు చేశారు. కానీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణ మంత్రి కన్నా ముందుగానే పూలదండ వేసి నివాళులర్పించారు. ఇంతలోనే మంత్రి సురేఖ రావడంతో కొండ వర్గీయులు పెద్ద ఎత్తున జై కొండ అంటూ నినాదాలు చేశారు. అవి ఏమీ పట్టించుకోకుండా ఎర్రవెల్లి స్వర్ణ తన వాహనం ఎక్కి వెళ్ళిపోయారు. తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లా అధ్యక్షులు ఎర్రవెల్లి వేసిన పూలమాలలు తీసి పక్కకు పెట్టాక మంత్రి సురేఖ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడంతా జై కొండ నినాదాలతో మారుమోగింది. ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నిబంధన నుంచి మినహాయించాలని రాష్ట్రపతి ముర్ముకు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ లేఖ రాశారు. విద్యా హక్కు చట్టం పేరుతో ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ నిబంధన నుంచి మినహాయించాలని రామచంద్ర యాదవ్ లేఖలో కోరారు. టీచర్ల పట్ల ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాల కంటే ముందే టెట్ నిబంధనను అమలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఉపాధ్యాయుల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకోకుండా టెట్ నిర్వహించడంపై సీరియస్ అయ్యారు. టెట్ నిబంధనలు తొలగించడమో లేక సవరించడమో చేయాలని డిమాండ్ చేశారు.